సండే వస్తే చాలు ఇంట్లో ఒక్కటే సందడి. ఈ సందడంతా సండే ఏం చేయాలి, ఏం వంటకాలు చేయాలి అని ఆలోచనలతో. మీకు కూడా ఇలాగే ఉంటుందా? ఈరోజు మా ఇంటి స్పెషల్ మటన్ కర్రీ అండ్ పూరి. ఇక లాగ్ వద్దండి, లేట్ చేయకుండా మటన్ ప్రాసెస్ చూసేయండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆకు మసాలా వేసి ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఫ్రెష్గా ఉన్న మటన్ తీసుకొని క్లీన్ చేసి అందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి కూడా వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టి మ్యారినేట్ చేసి పెట్టుకునే ఈ మిశ్రమాన్ని కుక్కర్లో వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వారం రోజుల నుండి ఆకుకూరలు, కూరగాయలు తిని నాలుక మనకన్నా ముందే టేస్ట్ని కోరుకుంటూ ఉంటుంది నాన్ వెజ్ కోసం కదండి. మీకు కూడా అంతే. ఇప్పుడు కాసేపు మగ్గాక మూత తీసి అందులో కొన్ని టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 మినిట్స్ తీసి అందులో తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఏం చేయాలి, బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో పూరి వేసుకొని ఇటు అటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఎర్రగా. చూసారు కదండి పూరీలు ఎలా పొంగాయో. అవి అలా పొంగడానికి ఒక సీక్రెట్ ఉందండో. ఇటు పక్క మటన్, అటు పక్క పూరీలు. విజిల్స్ కంప్లీట్ అయ్యాక మూత తీసి అందులో కొంచెం మటన్ మసాలా, గరం మసాలా కూడా వేసాను. దాంతోపాటు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగా ఉంటుంది. అంతే, సండే స్పెషల్ మటన్ కర్రీ విత్ పూరి. దాంతోపాటు మా ఆయన ప్రకృతి ఔషధం కూడా తెచ్చుకున్నాడు. ఏందో కాదండో, కళ్ళు, చెట్టు కళ్ళు. ఇదండి మా ఇంటి సండే స్పెషల్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి.